అందరికీ షలో ప్రార్థన. మహాకరుణ మహోన్నతుడ సర్వాధికారి సర్వసృష్టికర్త నిన్న నేడు నిరంతర ఏకరీతిగల తండ్రి మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యం ధ్యానించగల శక్తిని బలమును మాకు అనుగ్రహించి ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ చదవబడిన వాక్యం ప్రకారముగా మేము ఏమి నేర్చుకోవాలి, ఏమి విడిచిపెట్టాలి అనే విషయాలను మాకు జ్ఞాపకం తెచ్చి తండ్రి నీ సారూప్యతలోనికి మారగలిగే బలమును శక్తిని మాకు అనుగ్రహించమని, జ్ఞానమును మాకు అనుగ్రహించమని ఈ మా మనవులను మా రక్షకుడు విమోచకుడు యెషూవా మెస్సీయ నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నా శత్రువులను ఎదురించువాడవు, ముందు నిలచిన నజరేయుడవు. నా శత్రువులను ఎదురించువాడవు, ముందు నిలచిన నజరేయుడవు. ప్రేమను పంచిన త్యాగధనుడవు, ప్రేమను పంచిన త్యాగధనుడవు. హృదయమందు నివసించిన నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. యెషూవా నా ఘన దైవమా, నా అభిషేక తైలమా, ఆనంద సంగీతమా. యెషూవా నా ఘన దైవమా. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయం మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ 26వ అధ్యాయంలో అమజ్యాకు బదులుగా అతని కుమారుడైన ఉజ్జియా రాజుగా అతని 16వ సంవత్సరములో అయినట్లుగా ఈ అధ్యాయం మనం గమనించగలం. ఆ విధముగా 16 ఏండ్లప్పుడు ఉజ్జియా రాజు అయ్యి 52 సంవత్సరాలు యెరూషలేమును యూదా వారిని పరిపాలించినట్లుగా ఏలినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ ఉజ్జియా తల్లి పేరు యొకల్య. ఈ ఉజ్జియా అదోనై వారి దృష్టికి యథార్థముగా ప్రవర్తించినట్లుగా మనం ఈ అధ్యాయం మనం గమనించగలం. ఇతను యావేను ఆశ్రయించినంత కాలం వర్ధిల్లినట్లుగా కూడా నేను ఈ అధ్యాయాలు గమనించగలం. ఆ తర్వాత ఫిలిష్తీయులతో యుద్ధం చేసి గాతు, యబ్నే, అష్దోదు ప్రాకారమును పడగొట్టి ఇతను ఆ ఫిలిష్తీయుల ప్రాంతాలలో ప్రాకారములు కట్టినట్లుగా కూడా ఈ అధ్యాయం మనం గమనించగలం. ఆ తర్వాత అరబీయులతోనూ మోహనీయులతోనూ యుద్ధము చేసి జయించినట్లుగా, ఆ తర్వాత అమ్మోనీయులు విరిగి ఉజ్జియాకి పన్ను కట్టడి వంటి వారిగా ఉన్నారు. ఉజ్జియా కీర్తి మరి నలుమూలల మరి ప్రాకినట్లుగా వెళ్ళినట్లుగా మనం ఈ అధ్యాయంలో మనం గమనించగలం. ఆ తర్వాత ఉజ్జియా వ్యవసాయము చేసే ఆపేక్ష గలవాడైనందున అనేకమైన పశువులను, అంత మాత్రమే కాదు అనేక బావులను త్రవించినట్లుగా ఈ అధ్యాయాలు చూస్తూ ఉన్నాం. కర్మేలులో వ్యవసాయకులను, ద్రాక్ష తోట పనివారును ఉండినట్లుగా ఈ అధ్యాయంలో మనము గమనించగలం. ఆమేన్.